హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డే 49 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో ఈరోజు మనం చెస్ట్ని ట్రైన్ చేయబోతున్నాం. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఆల్రెడీ 48 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో ఈరోజు 49th డే వర్కౌట్ ప్లాన్ చేయబోతున్నాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు వర్కౌట్స్ని మండే స్టార్ట్ చేయాలనుకుంటే డే 1 మండే చేయండి, మళ్ళీ ఆల్టర్నేట్ డే వెడ్నెస్డే డే 1 చేయండి, డే 2 ట్యూస్డే చేయండి, మళ్ళీ ఆల్టర్నేట్ డే థర్స్డే డే 2 చేయండి. ఇలా మీ వర్కౌట్స్ని ఒక 3 to 4 వీక్స్ కనుక మీరు రిపీట్ చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్, నెక్ రొటేషన్. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేస్తున్నాను. మీ లెగ్స్ని మీరు షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్స్ని ఇట్లా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్లోగా హెడ్ని రొటేట్ చేయండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని 360 డిగ్రీస్ రొటేట్ చేయండి. ఇక్కడ మీరు మీ ఎల్బోస్ని ఇట్లా బెండ్ చేయకుండా ఇట్లా స్టిఫ్గా స్ట్రైట్గా పెట్టుకొని ఇట్లా 360 డిగ్రీస్ రొటేట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అట్లా 12 రెపిటేషన్స్ ఈజీగా చేయండి. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. మీరు లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని మీ లెగ్ని ఏదైతే స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని 90 డిగ్రీస్ ప్లేస్ చేసి ఇట్లా మీరు స్వింగ్ చేయండి. ఇన్ కేస్ ఇది కష్టంగా అనిపిస్తే మీరు 45 డిగ్రీస్ అయినా ప్లేస్ చేసి ఇక్కడ మీ హిప్ని ఇన్వాల్వ్ చేయాలి, నీస్ ఇన్వాల్వ్ చేయకూడదు. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Next, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వర్కౌట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం చెస్ట్ని ట్రైన్ చేయబోతున్నాం. మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకోండి, లేదంటే పిల్లో అయినా పర్వాలేదు, పిల్లో ఉన్నా పర్వాలేదు, లేదంటే ఇట్లా రౌండ్ పిల్లో ఉన్నా పర్వాలేదు, మీ ఇష్టం. సో నేను వాటర్ బాటిల్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇలా మీరు బాడీని కంప్లీట్గా ఫ్లోర్ మీద రెస్ట్ చేసి వాటర్ బాటిల్ని ఇట్లా హోల్డ్ చేసి కంప్లీట్గా హ్యాండ్స్ని వెనక్కి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత కంప్లీట్గా స్ట్రెచ్ చేసి స్లోగా దాన్ని సెట్ ఇన్ హైట్ వరకు జస్ట్ ఒక 45 డిగ్రీస్ లిఫ్ట్ చేయండి. ఇక్కడ మీకు ఇది స్ట్రెచ్ అవ్వాలి, మీ చెస్ట్ అనేది ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అవ్వాలి. సో స్లోగా 1 2, ఎల్బోస్ బెండ్ చేయకూడదు, 3 4 5 6 7
8, 9, 10, 11, 12. సో 12 రెపిటేషన్స్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. సిప్ చేస్తే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. హైడ్రేటెడ్గా ఉండటం వల్ల మీకు మజిల్ క్రాంప్స్ అనేవి రాకుండా ఉంటాయి. లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఇట్లా మీరు పడుకొని ఇట్లా పైకి లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ షోల్డర్ పెయిన్ కానీ ఏమైనా వస్తుంటే, మీరు వామప్ సరిగ్గా చేయకపోయినా, లేదంటే మీరు కంప్లీట్ బిగినర్ అయినప్పుడు లైట్గా పెయిన్స్ వస్తాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే రెపిటేషన్స్ తగ్గించుకోండి. 12 రెపిటేషన్స్ కాకుండా మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వాటర్ బాటిల్ బరువుగా అనిపిస్తే ఓన్లీ ఎంటీ హ్యాండ్స్ మాత్రమే ఇట్లా వెనక్కి చాచి లిఫ్ట్ చేయండి స్లోగా. సో సెట్కి మధ్య మనం 45 to 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ 30 సెకండ్స్ తీసుకుంటున్నాను. మీరు 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ సేమ్ వేరియేషన్, సెకండ్ సెట్. స్లోగా హ్యాండ్స్ పూర్తిగా స్ట్రెచ్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు చెస్ట్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు మీ చెస్ట్ కనుక సాగి అయిపోయి ఉన్నా, ఇన్ కేస్ మీ చెస్ట్ కనుక కిందకి డ్రాప్ అయిపోయి ఉన్నా, ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఓన్లీ 6 to 8 రెపిటేషన్స్ మాత్రం చేయండి. సో లైట్గా వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేయండి. హైడ్రేటెడ్గా ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ మజిల్ క్రాంప్స్ అనేవి కూడా తగ్గుతాయి. మీరు 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి సెట్కి మధ్య. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వేరియేషన్లో నేను డంబుల్స్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే మీరు 2 వాటర్ బాటిల్స్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ మీరు తక్కువ వెయిట్ ఉన్న డంబుల్స్ ఉంటే కూడా లెస్ వెయిట్ 1 kg అట్లా ఉన్న వెయిట్ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర వాటర్ బాటిల్ లేదు, డంబుల్ లేకపోతే ఎంటీ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ చేస్తున్నాం. సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి మీకు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు 3 వేరియేషన్స్ 3 సెట్స్ చేసుకోవచ్చు. ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డంబుల్స్ యూ కెన్ యూజ్ వాటర్ బాటిల్. సో స్లోగా మీ హ్యాండ్స్ని వెనక్కి 1, కిందకి మరీ కిందకి ఫ్లోర్కి టచ్ చేయకుండా జస్ట్ 2, 3, 4, తక్కువ వెయిట్ తీసుకోవాలి, ఎక్కువ వెయిట్ తీసుకుంటే ఎల్బో మీద పడుతుంది. 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 6 రెపిటేషన్స్ చేశారు. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఇలా 6 రెపిటేషన్స్ ఈచ్ హ్యాండ్ 6 రెపిటేషన్స్ చేయండి. లేదనుకుంటే 12 రెపిటేషన్స్ చేయండి.
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేవు, లేకపోతే వాటర్ బాటిల్స్ రెండు లేవు, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా కూడా చేయొచ్చు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు మీ చెస్ట్ మజిల్ ఏదైతే ఉందో అది ట్రైన్ అవుతుంది. మనం హ్యాండ్స్ ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ అనేది మీకు స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఓకే, సో 2 వేరియేషన్స్. సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేసి మీ హార్ట్ రేట్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేస్తూ ఉంటే మీరు హైడ్రేటెడ్గా ఉంటారు, బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగా జరుగుతుంది. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ 30 సెకండ్స్ బ్రేక్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు మాత్రం 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సేమ్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. 1, 2, 3, 4, 5, 6, 7 స్లోగా, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో మళ్ళీ 12 రెపిటేషన్స్ ఈచ్ హ్యాండ్ కంప్లీట్ చేశాను. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. వాటర్ సిప్ చేసి అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ అయితే యూజ్ చేసుకొని చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ చేస్తున్నాం. ఈ వేరియేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేసిందే థర్డ్ వేరియేషన్. సో మళ్ళీ మనం వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మన వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన మజిల్ గ్రూప్ అనేది కూడా ట్రైన్ అవుతుంది. సో మీ దగ్గర ఇట్లాంటి బుక్ కానీ ఈ కంఫర్టబుల్ ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఏదైనా తీసుకొని థర్డ్ వేరియేషన్ ఇది చేయడం వల్ల మీకు పెక్ మజిల్స్, వీటిని పెక్టోరల్ మజిల్స్ అంటారు, ఈ పెక్ మజిల్స్ అనేవి మీకు ట్రైన్ అవుతాయి. రెండు హ్యాండ్స్ని ఇట్లా ప్లేస్ చేసి మీ రెండు చెస్ట్ మధ్యలో ఇట్లా ఎల్బోస్ మరి ఇంత పైకి పెట్టకూడదు, జస్ట్ కంఫర్టబుల్గా పెట్టుకొని రెండు చెస్ట్ మధ్యలో ఈ బుక్ని ఇట్లా ప్లేస్ చేసి మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని స్లోగా దీన్ని ఇట్లా అప్వర్డ్ మూవ్ చేయాలి. స్లోగా, మరి ఇంత పైకి కాదు, జస్ట్ మీ చిన్ పోర్షన్ వరకు లిఫ్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్. 1,
2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇట్లా మనం 12 రెపిటేషన్స్ చేసాం. థర్డ్ వేరియేషన్లో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. నేను 30 సెకండ్సే బ్రేక్ తీసుకుంటున్నాను, మీరు మాత్రం 45 to 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. సో ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే, మీకు కష్టంగా అనిపిస్తే కనుక మీరు ఓన్లీ 6 to 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. 12 రెపిటేషన్స్ చేస్తే మీకు కష్టంగా అనిపించినప్పుడు ఓన్లీ 6 to 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సేమ్ థర్డ్ వేరియేషన్లో మళ్ళీ సెకండ్ సెట్ చేస్తున్నాను. సేమ్ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని, బుక్ని రెండు చెస్ట్ మధ్యలో ప్లేస్ చేసుకొని స్లోగా చిన్న వరకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం చెస్ట్ని ట్రైన్ చేసాం. సో అందువల్ల ఈ చెస్ట్ మజిల్స్ అనేవి ఏమవుతుందంటే స్టిఫ్ అయిపోతాయి. సో దీన్ని మనం ఫ్రీ చేసుకోవాలి. సో ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్ని ఇట్లా 90 degrees ప్లేస్ చేసి, సో మీ అప్పర్ బాడీని హ్యాండ్ ఇట్లా ఫిక్స్ చేసి అప్పర్ బాడీని స్లోగా మూవ్ చేయండి. ఇట్లా మూవ్ చేస్తే ఇక్కడ చెస్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇన్ కేస్ ఇట్లా వాల్ సపోర్ట్ లేకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను మీకు. ఒక 10 seconds హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు మనం చెస్ట్ స్ట్రెచ్ చేసాం. ఇన్ కేస్ మీకు ఇట్లా వాల్ కానీ మీ ఇంట్లో లేకపోతే మీరు జస్ట్ హ్యాండ్స్ని రెండింటిని ఇట్లా స్ట్రైట్గా ప్లేస్ చేసి ఇలా ఎవేగా మీరు ఒక హ్యాండ్తో దీన్ని పుష్ చేసినా మీ చెస్ట్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అలా కూడా స్ట్రెచ్ అవ్వలేకపోతే హ్యాండ్స్ ఇట్లా వెనక్కి పెట్టుకొని ఇట్లా కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మీ చెస్ట్ మజిల్స్ అనేవి, స్టిఫ్ అయిపోయిన మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.